పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఓజీ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాహో ఫిలిం డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వాన్ని వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంచెం పూర్తయింది కూడా. కానీ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కొంచెం బిజీ అయిపోయారు. ఎన్నికల సమయం నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలకి దూరంగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఒక సర్ప్రైజ్ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. వచ్చే నెల అంటే సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ రోజు లేదా సెప్టెంబర్ 3 నుంచి కూడా ఈ సినిమా షూటింగ్ తిరిగి పట్టాలెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అది నిజమైతే ఖచ్చితంగా ఫ్యాన్స్ కి ఇది చాలా పెద్ద సర్ప్రైజ్ అవుతుంది. ఇప్పటికే సుజిత్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ అయినా విడుదల చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్స్టర్ పాత్రను పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ చేతుల్లో హరిహర వీరమల్లు సినిమా కూడా పెండింగ్ లో ఉంది. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఇంకా చేయాల్సి ఉంది. తాజాగా ఆయన షూటింగ్స్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే సెట్స్కు వెళ్లి వీలైనంత ఫాస్ట్గా సినిమాలను కంప్లీట్ చేయాలనే ఆలోచన చేస్తున్నారట. రీసెంట్గా ఆయా చిత్ర నిర్మాతలు పవన్ను కలవగా షూటింగ్స్కు ప్లాన్ చేయమని చెప్పినట్టుగా సమాచారం. పవన్ కళ్యాణ్ అతి త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో జాయిన్ అవుతారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు హరీష్ శంకర్ కూడా చెప్పాడు. అలాగే ఓజీ హరిహర వీరమల్లు సినిమాలను కూడా పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సి ఉంది. షూటింగ్స్ కోసం కొన్ని రోజులు కేటాయించి గ్యాప్ లేకుండా ముందుగా ఆయన పోర్షన్స్ను పూర్తి చేసేలా ప్లాన్ చేయాలని మేకర్స్కు పవన్ సూచించినట్లు తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే పవన్ కళ్యాణ్ సినిమా బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.